బీజేపీలో ఈటల ఇమడలేకపోతున్నారా? అధ్యక్ష పదవికి ఆయన బ్యాక్గ్రౌండే అడ్డుగా మారిందా? రేవంత్ రెడ్డి ఏడాది పాలనకు ఈటల ఎన్ని మార్కులు వేశారు? టీవీ9 కాంక్లేవ్ వేదికగా మోదీ కేసీఆర్ పై ఈటల చేసిన కామెంట్స్ ఏంటి? టీవీ9 కాంక్లేవ్ లో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పూర్తిగా ఓపెన్ అయిపోయారు. పార్టీ అంతర్గత విషయాలు మొదలుకొని ఇతర పార్టీ నేతలతో తనకున్న అనుబంధాల వరకు అన్ని వివరించారు. ఏడాది ప్రజలు కోరుకున్నంత స్థాయిలో బీజేపీ వారి పక్షాన నిలబడలేకపోయిందన్నారు. సరే, కాంగ్రెస్ సంబరాలు చేసుకోవద్దు అని అంటున్నారు, కానీ భారతీయ జనతా పార్టీ ఈ సంవత్సర కాలంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. నిజంగా మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా, లేకపోతే జెన్యూన్గా మనం ప్రజల తరపున పోరాటం చేస్తున్న ఈ సంవత్సర కాలంలో ప్రతిపక్ష పాత్ర పోషించగలిగామని నమ్ముతున్నారా మీరు? ఒక మాట, ప్రజలలో ఉన్నటువంటి ఆందోళన, భయం, బాధని ఇంకా మేము పూర్తి స్థాయిలో రిప్రజెంట్ చేయలేకపోతున్న బాధ ఉందండి. ఉందా? ఉంది. పార్టీల్లో అభిప్రాయ భేదాలు కామనన్న ఈటల రాజేందర్ ప్రజాక్షేత్రంలో ఎవరిని ఎవరు తొక్కేయాలనుకున్నా అది తాత్కాలికమే అన్నారు. తెలంగాణలో అర్బన్ నక్సలైట్లతో కూడిన ప్రభుత్వం ఉందన్న బీజేపీ నేతల ఆరోపణలతో తాను ఏకీభవించడం లేదన్నారు. తెలంగాణలో అర్బన్ నక్సలైట్లుతో కూడిన ప్రభుత్వం ఉంది అని అంటున్నారు. అర్బన్ నక్సలైట్లు అనేది ఎక్కువ భారతీయ జనతా పార్టీ వాదిస్తుంది. మీరు ఏకీభవిస్తారా తెలంగాణలో అర్బన్ నక్సలైట్లుతో కూడిన ప్రభుత్వం ఉందని? రెండు విషయాలు అంటే ఇక స్టేట్ చెప్పాల్సింది చెప్తా. ప్రతి జిమ్మకొక రుచి, పుర్రెకొక గుణం అంటారు. ఎవరి వ్యక్తిగతమైన ఫిలాసఫీ, విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి. రజనీకాంత్ గారు నీకుండేది నాకుండేది తప్పు కాదు. రకరకాల ఆలోచనలు ఉండడం తప్పని మాత్రం ఎవరైనా అంటే తప్పు అవుతుంది ఒకటి. రెండవది, ఇవాళ అర్బన్ మొత్తం మంత్రివర్గంలో అర్బన్ నక్సలైట్లు ఉన్నారు, లేదా నియామకాల్లో అర్బన్ నక్సలైట్లు ఉన్నారు. ఆయన వారి వ్యక్తిగతమైన అభిప్రాయం కాదు తప్ప నేను దాన్ని ఏకీభవించాను. నేను పార్టీ తెలంగాణ పగ్గాలు ఎవరికివ్వాలి అన్నది బీజేపీ అధిష్టానం తెలుస్తుందన్నారు ఈటల రాజేందర్. తను లెఫ్టిస్టునో రైటిస్టునో కాదని తాను ఏ పార్టీలో ఉన్నా ప్రజల మనిషిగా ఉంటానన్నారు. మీరు భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి మీకు వస్తుందా, రావట్లేదా? నేను ఎట్లా చెప్తానండి? అంటే మీకు స్కోప్ తెలుస్తుంటుంది కదా, అవునా కాదా అని. మా పార్టీ నేషనల్ పార్టీ, మీరు అనేక రకాల కమిటీలు, సిస్టమ్స్, పద్ధతులు ఉంటాయి. మీరు ఫిట్ అయ్యారా? పోనీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీలో ఫిట్ ఇన్ అవ్వగలిగారా? నేను పొలిటికల్ లీడర్గా ఎక్కడైనా ఫిట్ అవుతా కదా. నేను పొలిటికల్ లీడర్ని రజనీకాంత్ గారు. మీరు పొలిటీషియనే, కానీ మిమ్మల్ని లెఫ్టిస్ట్ వాదిగా చూస్తూ ఉంటారు ఈ రోజు కూడా. నేను మళ్ళీ చెప్తాను, నేను లెఫ్టిస్టునా రైటిస్టునా నాకు తెలియదు, కానీ పేద ప్రజలకు అండగా ఉండేటువంటి మనిషిని, రాష్ట్రం బాగుపడాలని చెప్పి కోరుకునే మనిషిని. రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై తనదైన శైలిలో స్పందించారు ఈటల. సీఎం వ్యక్తిగత ఇమేజ్ కోసం తహతలాడుతున్నారన్నారు. మార్కులు వేస్తారా లేదా రేవంత్ రెడ్డి? ఏం మార్కులు వేస్తామండి దీనికి? ఇలా నేను అంటున్నా, ముచ్చర్లలో కేసీఆర్ మీద మీరు ఏం మాట్లాడిందో చూడండి. ఇప్పటికైనా రైతాంగానికి భూములు నిజంగానే తీసుకుంటే వాళ్ళకు కంపెన్సేషన్ ఇవ్వు. బుల్డోజర్లు క్రిమినల్స్ ఇళ్లపైకి వెళ్తే తప్పు లేదన్న బీజేపీ ఎంపీ తమ కష్టార్జితంతో ఇళ్లు కట్టుకున్న వారిపైకి తీసుకెళ్లడం సరికాదన్నారు. మూసీ పునరుజ్జీవానికి బీజేపీ వ్యతిరేకం కాదన్న ఈటల రాజేందర్ పేదల ఇళ్లు కూల్చేస్తే మాత్రం ఆ ధరను లెక్కించి ఇవ్వాలన్నారు. గుజరాత్ లో సబర్మతిని అక్కడ బాగు చేసే ప్రాసెస్ లో బాగు చేయటాన్ని మీరు భారతీయ జనతా పార్టీ కావచ్చు చాలా గొప్పగా చెప్పుకుంటుంది. హైదరాబాద్ మూసీ మీద వేరే విధానం ప్రకటిస్తున్నారు, డబుల్ స్టాండర్డ్స్. నేను ఒక మాట అంటాను, 100% రేవంత్ రెడ్డి గారు ఏ మూసి ప్రక్షాళన చేయాలనుకుంటున్నారో నేను మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకు కోపం అవుతుంది వాళ్ళకంటే, ఆ మూసి అటుపక్క ఇటుపక్కకు గొప్ప గొప్ప 50 అంతస్తుల 60 అంతస్తుల మేడలు,